దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన 2 ముఖ్యమైన బిల్లుల అమలుకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్లు, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులపై భారీ పన్నులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పాన్ మసాలా, సిగరెట్లపై 40% జీఎస్టీ విధించనున్నారు. కేవలం జీఎస్టీతోనే ఆగిపోకుండా పాన్ మసాలా తయారీపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ను కూడా చేర్చారు. ఇక సిగరెట్లు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా పెంచారు. అయితే సామాన్యులు ఎక్కువగా వాడే బీడీలపై మాత్రం 18% జీఎస్టీ మాత్రమే విధించడం ఇక్కడ గమనార్హం. ఈ పన్నుల పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ ఉంది, కానీ ఇకపై దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి అదనపు సెస్ చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విధంగా వచ్చే నిధులను దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఖర్చు చేస్తామని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఇది కేవలం ఆదాయం కోసం మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ఒక నిర్ణయం అని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే స్టాక్ మార్కెట్లో పొగాకు కంపెనీల షేర్లు కూడా ఒకసారిగా కుప్పకూలాయని చెప్పుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ అయిన ఐటీసీ షేరు ధర భారీగా ఇక్కడ పడిపోవడం జరిగింది. ఏకంగా 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరోవైపు గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్లు కూడా దాదాపు 10% వరకు నష్టపోయాయి. ఇక్కడ ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో అమ్మకాలు తగ్గుతాయన్న భయంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కూడా విక్రయిస్తూ ఉన్నారు. మొత్తానికి ఫిబ్రవరి నుంచి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇది ఒక రకంగా ప్రజల ఆరోగ్యానికి మేలు చేసినా కూడా పొగాకు ప్రియుల జబ్బుకు మాత్రం పెద్ద చిల్లు పెట్టడం ఖాయంగా అయితే ఇక్కడ కనిపిస్తోంది.